హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పుడు డ్రెస్సెస్లో ఉన్నాం కదండి. ఇప్పుడు డ్రెస్సెస్లో ఏంటంటే ఏ లైన్ కుర్తీ. ఏ లైన్ కుర్తీ అంటే ఇలా ఉంటుందండి. చూపిస్తే ఏ లైన్ కుర్తీ అనేది కూడా ఇది ఏ లైన్ కుర్తీ అంటే ఇలా వస్తుంది. ఏ లైన్ కుర్తీ ఈ పీస్ వేరండి. ఈ ఫుల్ ప్రిన్సెస్ అనుకుంటాం. మన బ్లౌజెస్లో ప్రిన్సెస్ అనమాట. ఇదే ఫుల్ ప్రిన్సెస్ కూడా పేరు పిలవచ్చు. ఇట్లా ఏల్ అనేది ఇలా వస్తుంది. లెంత్ యాజ్ యూజువల్ అంటే 40, 42, 44 డిపెండ్స్. మన లెంత్ మాత్రం డిపెండ్స్. దీనిలో ఆల్ నెక్స్ వస్తాయండి. ఆల్ నెక్స్ రౌండ్ కాలర్ వస్తుంది, హై కాలర్ వస్తుంది, కాలర్ వస్తుంది, హై రౌండ్ వస్తుంది, సెమీ కాలర్ వస్తుంది. సంథింగ్ ప్రతి ఒక్క కాలర్ మనం అయితే ఏమేమి పెట్టినా ప్రతి ఒక్క బోట్ వస్తుంది, హై బోట్ వస్తుంది, డ్రాప్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. ఇది కానీ ఫుల్ ప్రిన్సెస్ ఇక్కడ ఓన్లీ ఇక్కడ మారుతుంది మనకు. ఇక్కడ షోల్డర్ అన్నప్పుడు ఏం పెట్టుకోవాలి, రౌండ్కి ఒక రకం పెట్టాలి, బోట్కి ఒక రకం పెట్టాలి, మహానటికి ఒక రకం పెట్టాలి, కాలర్కి అట్లా ఆ విధంగా. ఇద్దరు బోట్ అనుకున్నాం అనుకో, బోట్ అనుకున్న ఈ మెజర్మెంట్తోని బై 2 అంతే. +1 పెట్టద్దు, బై 2 ఒకటి 7.5. ఇది ఇది ప్రజెంట్గా బోట్ పెడుతున్నాండి. ఇది ప్రజెంట్గా 7.5. ఇది 3. ఇది ఎంతండి? ఇది 675 +1 ఇక్కడ బోటుకు 725, 725 సారీ 725, 725. జస్ట్ సేమ్ బై 4 975. ఇది 3.5. ఇది సేమ్ అదే ఉంటుందండి. ఇది 3.5. ఇది 675, 625 +1 725. సేమ్ 14, 90 కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ 7.5, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ ఫుల్ వస్తుంది మొత్తం. ఇక్కడ ఫుల్ వస్తుంది మొత్తం. ఈ షేప్ బోట్ అంటే తెలుసు కదా. బోట్ అంటే ఇలా వస్తుంది సేమ్. ½ ఇంచ్ ఇది బోటు. ఇప్పుడు ఇక్కడ మన మెయిన్ ఇక్కడ మినిమం 5 to 9 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విడుతూ ఈ మినిమం 5 పెడుతున్నా. ఇక్కడ సేమ్ ప్రిన్సెస్కి ఎలా అవుతుందో అలా 5, ఇక్కడ నుంచి 5, ఇక్కడ నుంచి మనం గీసుకుంటూ రావాలా. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది చూడండి. ఈ ప్యాటర్న్ మనం ఫ్రంట్ బ్యాక్ పెట్టుకోవచ్చు. ప్రిన్సెస్ వద్దు ఓన్లీ ఫ్రంట్ ఒకటే బ్యాక్ అంటే మనం అట్లా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలానే పెట్టుకోవచ్చు మనం. ఒకవేళ ఓకే మనకు ఫ్రంట్ బ్యాక్ కావాలనిపించింది అనుకో, మనకు ఫ్రంట్ బ్యాక్ కావాలనిపించినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ½ ఇంచ్ ఇక్కడ వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ బ్యాక్ వచ్చినప్పుడు. లేదు మనకు ఓన్లీ ఫ్రంట్ ఒకటే కావాలనుకుంటే బ్యాక్ పార్ట్ చేసుకొని అప్పుడు గ్రిల్ గీసుకొని మనం చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది. అది చూపిస్తాను. నేను బ్యాక్ వద్దనుకుంటే ఇట్లా, బ్యాక్ కావాలనుకుంటే అలా. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నా. ఫ్రంట్ బ్యాక్ అనుకుంటే ఇలా అండి, ఇలా వస్తుంది. ఇక్కడ కట్ చేయాలి మనం ½ ఇంచ్. దీని దీని ఇక్కడ తీసుకోవాలి మనం 1 ఇంచ్. మొత్తం ఫ్రంట్ బ్యాక్ నుంచి చెప్పెడుతున్నాను. ఇప్పుడు పేపర్ కదా కొంచెం కంఫర్ట్ లేదండి కటింగ్. జస్ట్ కటింగ్ కోసం వెళ్తున్నాను, ఎందుకంటే ఉండట్లేదు.
ఎక్స్ట్రా వన్ తీసుకున్నాం, ఎందుకంటే మనం ఇక్కడ ఇవన్నీ తీసుకుంటాం కదా, ఇక్కడ మనం యాడ్ చేయాలి ఎక్స్ట్రా ఖర్చు కాకుండా. క్లోత్ చేయాలి కంపల్సరీ, నెక్కులు కట్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు మనం ఎక్కడ కట్ చేస్తున్నాం, ఇక్కడ కట్ చేస్తున్నాం, ఇక్కడ. ఇలా ఇలా వస్తుంది. ఇలా ఇచ్చినాక మనం ఎట్లా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ మనము, మళ్ళీ ఇది అటాచ్ చేసినాక అరేంజ్ చేసుకొని మార్కింగ్ మళ్ళీ కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే సాగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కుట్టుకోవాలి మొత్తం మీద. ఇలా వస్తుంది. ఈ పైన ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు, నెక్ ఇదే కాదు, రౌండ్ పెట్టుకోవచ్చు, కాలర్ పెట్టుకోవచ్చు, హై కాలర్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. మనం బ్యాక్ వద్దనుకుంటే బ్యాక్ మొత్తం ఇలానే ఉంటుంది అండి. ఈ పీసెస్ కావు, ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ టక్స్ ఉండవు, బ్యాక్ టక్స్ ఉండవు. ఇలా నెక్స్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఇదేం కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్. ఇలా ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీకు కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.